చిట్టి, అయ్యో ఏమైనా అయిందా? అమ్మగారు చూసారా, కొంచెంలో ప్రమాదం తప్పింది. లేదంటే ఈ గుండె చిట్టమ్మక్క నెత్తి మీద పడి అక్క తల పగిలిపోయి ఉండేది. అవునమ్మా, ఆ దేవుడు మన వైపే ఉన్నాడు. అందుకే ఇంత పెద్ద ప్రమాదం నుంచి నా కోడల్ని కాపాడాడు. ఇదంతా మీ ప్లానింగా? అర్థమైందిలే. అమ్మా ఏమైందమ్మా? ఏమైంది? చూడరా రవిచంద్ర, నేను చెప్తే విన్నావా? ఆ స్వామీజీ చెప్పింది నిజమయ్యేటట్టుందిరా. అంటే చూడు, చిట్టమ్మ ఇక్కడ కూర్చొని అంట్లు తవ్వుతుంటే పైనుంచి పూలకుండి వచ్చి చిట్టమ్మ మీద పడింది. మన అదృష్టం బావుండి పాపం చిట్టమ్మ తప్పించుకుంది. లేదంటే ఎంత పెద్ద ప్రమాదం జరిగేదో. కాంతమత్త, నా గురించి మరీ అంత బాధపడుకో. మా అమ్మ నాన్న ప్రేమ, మా ఆయన ప్రేమ నాకు తోడుండగా నాకేటి కాదు. ఏమోనమ్మా, ఆ స్వామీజీ చెప్పింది నిజమేమోనని భయంగా ఉంది. ప్రస్తుతం ఈ అమ్మాయికి అష్టమ శని నడుస్తోంది. తను శాశ్వతంగా పుట్టింట్లో ఉండిపోవాల్సింది. ముఖ్యంగా నీకు చెరసాల పాలయ్యే అవకాశాలున్నాయి. చెప్పాను కదత్తా నాకేటి కాదని. డ్రైవర్ బావా, నువ్వేటి భయపడుకో. బయట వచ్చారు చూసొత్తా. నాకు జస్ట్ మిస్ అయింది. లేకపోతేనా నా ప్లాన్ వర్కౌట్ అయ్యేది. నాన్న రవిచంద్ర, ఆ హోమాలేవో చేయిద్దాం నాన్న. అలాగే అమ్మా. ఎవరండి? నమస్కారం మేడం. నమస్కారం. ఎవరు? నా పేరు జగన్నాథం మేడం. జనాభా లెక్కల కోసం వచ్చాం. ఓహో, జనాభా లెక్కలు రాసుకోవడానికి వచ్చారా? అవును మేడం. ఇంట్లో మీరు ఎంతమంది ఉంటారు మేడం? అది కాంతమ్మత్త, నా కొలతకి బండటి సాగిరెట్టి నువ్వు మాత్రం కదలకుండా కూకుంటావా? ఈ జనాభా లెక్కలతను అడ్డం పెట్టుకుని నీతో ఒక ఆట ఆడుకుంటాను చూడు. చెప్పండి మేడం, ఇంట్లో ఎంతమంది ఉంటారు? నేను ఇంటికి కొత్త కోడలండి. నాకంటే మా అత్తగారు బాగా చెప్తారు. పదండి వెళ్దాం. అలాగే మేడం. ఒక నిమిషం అండి. పెన్ను చాలా బాగుందండి. థ్యాంక్ యూ మేడం. నేను 10th క్లాస్ జిల్లా ఫస్ట్ వచ్చానని ఈ పెన్ను మా నాన్న కొనిచ్చాడు. అలాగా? అవును మేడం. అప్పటి నుంచి ఇప్పటిదాకా దీన్ని ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటున్నాను. ఓహో, అయితే ఈ పెన్ అంటే మీకు పంచ ప్రాణాలన్నమాట. అవును మేడం. ఆఖరికి మా ఆవిడ అడిగినా దీన్ని నేను ఇవ్వలేదు. చాలా మంచిది. కాకపోతే మా అత్తయ్య గారికి కూడా ఇలాంటి పెన్లంటే పంచ ప్రాణాలు. అలాగా మేడం? అవును. పెన్ను కనపడితే చాలు లాగేసుకుని దాచేసుకుంటది. అమ్మ బాబోయ్, అంటే ఇప్పుడు నా పెన్ను లాగేసుకుంటారా? లాగేసుకోరు. కాకపోతే లాక్కోవడానికి మాత్రం ఈ పెన్ను చుట్టూ తిరుగుతారు. వదిలేండి మేడం, నేను రాను. మీరే ఆ జనాభా లెక్కలు చెప్పండి. అలా అంటే ఎలాగా? ఆ వివరాలు నాకు తెలియదని చెప్పాను కదా. ఓ పార్ లోపలికి రండి. మీ పెన్ను పోకుండా నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ మేడం. పదండి. అవతారం, మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడు వచ్చేస్తాను. అలాగే మేడం. ఒరే అవతారం, ఎవర్రా వాడు? అది తీసుకుని లోపలికొచ్చింది. ఏమో అక్క, చూడబోతే ఏదో గవర్నమెంట్ ఎంప్లాయీలా ఉన్నాడక్క. ఎవరమ్మా అతను? అమ్మో, నేను ముందుగా అతను ఎవరు తెలుసుకున్నాను కాబట్టి సరిపోయింది. లేదంటే కొంపలంటుకు పోయాయి. నిజమా? ఎవరతను? గవర్నమెంట్ వాళ్ళు నీ మీదికి సెకింగ్ పంపించారా తీయా? నా మీద సెట్టింగ్ కి పంపించారా?
అవును. అంటే అంగన్వాడీ కేంద్రంలో గుడ్లు లేపేస్తున్నానని, రోడ్లు ఊడవడానికి ఇవ్వాల్సిన చీపురు కట్టలు, వీధి దీపాలు, వీధి కుళాయిలు అన్నీ నేనే కొట్టేస్తున్నానని వాళ్ళకి తెలిసిపోయిందా? అవేం తెలియలేదు కాంతమ్మత్త. ఆ విషయంలో అన్ని నువ్వే చెప్పేశావు. హా? నేనలాంటి దాన్నేం కాదు. నేను చాలా నిజాయితీ పర్రాల్ని. నీ గురించి నాకు తెలియదా కాంతమ్మత్త? కాకపోతే ఏంటంటే రాజకీయ నాయకులు ప్రజల మధ్యకొచ్చాక చాలా నీతిమంతుల్లాగా, చాలా నిజాయితీ పరుల్లాగా, ధర్మాత్ముల్లాగా, మహాత్ముల్లాగా కళ్ళబుల్లి మాటలు చెప్తారు కదా. అవునవును సిట్టి. ఆ నాయకుల్ని వాళ్ళ నీతి నిజాయితీలు జనాల దగ్గరేనా, ఇంట్లో కూడా ఏమైనా ఉంటాయా అని తెలుసుకోవడానికే ఇట్లాంటి ఆఫీసర్ని పంపించారంట. అంటే బయట జనాలతోనే కాకుండా ఇంట్లో ఉన్న మనుషులతో కూడా అంతే నిజాయితీగా ఉంటారా లేరా అనే? అవును గుండనయ్యా, కరెక్ట్ గా ఊహించావు. ప్రజాసేవ చేస్తాం, ప్రజల దగ్గర కుక్కల్లా పాన్సేస్తామని కబుర్లు చెప్తుంటారు కదా. ఇవన్నీ ఒట్టి కబుర్లేనా, లేదంటే కట్టబడి గుణం ఏమైనా ఉందా లేదా అని అద్గుద్గో అతని జేబులో ఉందే ఆ పెన్ను కెమెరాతో వీడియో తీస్తారంట. అంటే అతని జేబులో ఉన్నది పెన్ను కాదా? కాదత్తా. ఓ, వీడియో సీక్రెట్ కెమెరానా? అయ్య బాబోయ్! అంటే ఇప్పుడు చిట్టెమ్మ లత పని చేయడం, నేను ఖాళీగా కూర్చోవడం, ఆ పెన్నులో రికార్డ్ అయ్యిందంటే నా గురించి కాకినాడ మొత్తం కోళ్ల ఫామై కోస్తారు. ఈ కాంతమ్మ బద్దకస్తురాలని, ప్రజాసేవకు పనికిరాదని ఇష్టం వచ్చినట్టు వార్తలు చెప్పేస్తారు. అలా జరగకూడదంటే చిట్టెమ్మతో లతతో పని చేయించకూడదు. ఆ అంట్లన్నీ నేనే తోమాలి, ఆ బట్టలన్నీ నేనే ఉతకాలి. అప్పుడే మనకి పిచ్చ పిచ్చగా పబ్లిసిటీ వచ్చేస్తుంది. అయితే ఇంక మనం యాక్టింగ్ స్టార్ట్ చెయ్యాలి. నమస్కారం సార్. నమస్కారం మేడం. నమస్కారం అండి. వచ్చిన దగ్గర నుంచి నిలబడే ఉన్నారండి. అలా వచ్చి కూర్చోండి. మీరు ఎవరిని చూసి మాట్లాడుతున్నారు మేడం? మీతోనే మాట్లాడుతున్నానండి. మా ఇంటికొచ్చిన వాళ్ళు నిలబడి మాట్లాడితే నా కాళ్ళు లాగేస్తాయండి. రండి, వచ్చేలా కూర్చోండి. ఇదేంటి నాతో మాట్లాడకుండా నా జేబులో ఉన్న పెన్నుతో మాట్లాడుతుంది? ఆ అమ్మాయి చెప్పింది నిజమే. చూసి చూడగానే నా పెన్ను మీదే కన్నేసింది. అమ్మో, నా పెన్నును జాగ్రత్తగా కాపాడుకోవాలి. అలాగే మేడం. ఒక్క నిమిషం సార్, కూర్చోండి. ఒరే అవతారం, అక్క ఇంటికి అతిథొస్తే అలా చూస్తూ నిల్చున్నావేంట్రా? ఏమండి, కాఫీ తాగుతారా, టీ తాగుతారా, కూల్ డ్రింక్ తాగుతారా? మీరు ఎవరితో మాట్లాడుతున్నారు మేడం? మీతోనే మాట్లాడుతున్నానండి. అమ్మో, ఈవిడ నా పెన్ను వదిలేటట్లేదు. మీకు కాఫీ కావాలో టీ కావాలో ఇంకా చెప్పలేదు. నేను ఇక్కడున్నానండి. అక్కడ మాట్లాడతారేంటి? నేను ఇలా మాట్లాడినా మీతో మాట్లాడినట్టే. చెప్పండి, కాఫీ తాగుతారా, టీ తాగుతారా? కాఫీ తాగుతా. అవతారం, విన్నావుగా, వెళ్ళి కాఫీ తీసుకురా. అలాగే అక్క. చూశారు కదా, ఇదే మా ఇల్లు. అక్కడ నిలబడిందే తనే నా కోడలు. అక్కడ నిలబడిందే ఆ అమ్మాయి నాకు బాగా కావాల్సిన అమ్మాయి. రేపు పండగొస్తుంది కదా, వాళ్ళిద్దరూ అంట్లు తోముదాం, బట్టలు ఉతుకుదాం అంటే వద్దమ్మా, చిన్న పిల్లలు అన్ని అంట్లు తోమలేరు, అన్ని బట్టలు ఉతకలేరని ఆ పనులేవో నేనే చేస్తానని చెప్పాను. మేడం, ఇవన్నీ నాతో ఎందుకు చెప్తున్నారు? మీతో ఎవరు చెప్తున్నారు? ఆ పెన్తో చెప్తున్నాను. ఏంటి? ఆహాహా,
మీతోనే చెప్పాను. అమ్మో, ఈవిడ నా పెన్ను వదలట్లేదురా దేవుడోయ్. అయినా నా గురించి నేను చెప్పడం కాదు కాని, పొద్దున్నే లేవగానే ఇంటి ముందు ఊడ్చి కళ్ళాపు చల్లి ముగ్గేస్తాను, ఇల్లంతా ఊడుస్తాను, ఇంట్లో అంట్లు తోముతాను, బట్టలు ఉతుకుతాను, ఇంట్లో ఎవరు ఏమి కావాలన్నా నేనే సేవలు చేస్తాను. ఈ విషయాలన్నీ నాతో ఎందుకు చెప్తున్నారండి? ఎవరైనా టీవీ వాళ్ళు వస్తే వాళ్ళతో చెప్పండి. ముందు నాకు కావాల్సిందేదో నాకు చెప్పండి. ఏమండి, మా అత్తయ్య గారి మంచితనం మీకింకా అర్థమైనట్లేదు. చూడండి, మీరు సోతుండగానే ఆ బట్టలన్నీ ఎలా ఉతికెత్తారో, ఆ అంట్లన్నీ ఎలా తోమితారో. అవునవును. అయినా అంత ఖరీదైన పెన్నుని ఇక్కడ పెట్టేది? జేబులో పెట్టుకోండి. రండి రండి, పనులన్నీ నేనే చేసేస్తా. పదండి పదండి పదండి, తీసుకోండి. లత, లత, నువ్వు సైడ్కి వెళ్ళు, నేను తోవేస్తా. తాగండి. ఏ కొంచెం పక్కకుండు. అసలేం జరుగుతుంది? కాకినాడ కాంతమ్మ గారి సినిమా చూస్తా ఉండు. అమ్మయ్యా, చూశారు కదా, నలుగురు తోమినా పూర్తవని అంట్లని 4 నిమిషాల్లో కడిగేశాను. ఇప్పుడు మిగిలినవి బట్టలు. ఈవిడేంటి ప్రతిదీ వచ్చి నా పెన్నుకు చెప్తుంది? అమ్మయ్యా, ఎక్కడా పెన్నెక్కడా?
మాట్లాడవేంటయ్యా? పెన్నెక్కడా? మేడం, నా పెన్నుతో మీకే పని? అసలు నా పనంతా నీ పెన్నుతోనే. పెన్నెక్కడుందో చెప్పు. ఇదిగో మేడం. చూసారుగా, 10 మంది ఉతికినా అవ్వని బట్టల్ని 10 నిమిషాల్లో ఉతికేశాను. బండెడు చాకిరీని ఒంటి చేత్తో అవలీలగా చేయగలిగిన నాకు ఈ కాకినాడని ఎమ్మెల్యేగా పరిపాలించే అర్హత లేదంటారా? చెప్పండి, మాట్లాడరే, చెప్పండి. ఎవరిని అడుగుతున్నారు మేడం? పెన్నెనయ్యా, నీకెందుకు? మేడం, ఆ జనాభా లెక్కలేవో చెప్పేస్తే నేను వెళ్ళిపోతా మేడం. హా? జనాభా లెక్కలా? నీకెందుకు? నేను వచ్చిందే జనాభా లెక్కల కోసం మేడం. ఏంటేంటి? నువ్వొచ్చింది జనాభా లెక్కల కోసమా? అవును మేడం, అప్పటి నుంచి అది చెప్దామనే ప్రయత్నిస్తున్నాను. మీరే నా మాట వినకుండా కాఫీ తాగుతారా, టీ తాగుతారా అని బట్టలు ఉతుకుతున్నారు, అంట్లు తోముతున్నారు, బండెడు పని చేశారు. ఇంట్లో ఎంతమంది ఉంటారు మేడం? రేయ్, నువ్వు జనాభా లెక్కల వాడివని నాకెందుకు చెప్పలేదురా? మీరు అడగలేదు మేడం. సర్లే, ఇంతకీ ఈ సీక్రెట్ కెమెరా పనిచేస్తుందా? ఇది పెన్ను మేడం. సీక్రెట్ కెమెరా అని ఎవరు చెప్పారు? అంటే ఇది సీక్రెట్ కెమెరా కాదా? కాదు మేడం, ఇది పెన్నే. 10వ క్లాసులో జిల్లా ఫస్ట్ వచ్చానని మా నాన్నగారు నాకు గిఫ్ట్గా ఇచ్చారు. తప్పుగా అనుకోకత్తా, నేను వినడం పొరపాటు. నువ్వు వినడం పొరపాటు కాదే, నువ్వన్నీ కరెక్ట్ గానే విన్నావు. కావాలని నన్ను ఎదవని చేసి నాతో అంట్లు తోమించి బట్టలు ఉతికించావు. పులుసు కారిపోయింది కదే. అదియా 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 ఇదిగో గుండనియా, మీ అక్కయ్య గారు కాలు తిరిగి పడిపోయారు, లోపలికి తీసుకెళ్లి పడుకోబెట్టండి. ఇడియండి ఇడియండి. అక్క అక్క రాక జాగ్రత్త అక్క. మరి నా జనాభా లెక్కలు? మొత్తం 5 మందయ్యా. పేర్లు ఏరాలు మళ్ళొక చెప్పిద్ది రాసుకో. ఇదిగో లత, రా చెప్పు. సరే అక్క. కూసాక జాగ్రత్త అక్క. అమ్మా, అయ్యో, నా నడువులు పడిపోయాయి. కాళ్ళు చేతులు కదలట్లేదు. కూర్చోలేకపోతున్నాను, నించోలేకపోతున్నాను. అమ్మా, అయ్యో దేవుడా, ఎందుకు స్వామి నాకు ఈ టార్చర్? బాధపడకత్తా, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవా అని అన్నారు. నువ్వు ఏ అంట్లయితే తోమావో, ఏ బట్టలైతే ఉతికావో అవన్నీ మేమిద్దరం చేయాల్సిన పనులు. నిజంగా అన్ని బట్టలు అన్ని అంట్లు తోమితే మా ఇద్దరి పరిస్థితి కూడా నీకులాగే ఉండేది. కాకపోతే వచ్చింది టీవీ వాళ్ళనేసరికి నువ్వు సెలరైపోయావు. దాంతో మాకు రావాల్సిన నడుం నొప్పులో మాకు రావాల్సిన ఒళ్ళు నొప్పులన్నీ నీకొచ్చాయి. చాలే, ఇలా అబద్ధం చెప్పి ఆ పనులన్నీ నాతో చేయించడానికి కనీసం కొంచెమైనా మనస్సాక్షి లేదా? అజ్జుబాబోయ్, మనసాక్షుల గురించి ఆత్మసాక్షుల గురించి మనం మాట్లాడుకోకూడదు కాంతమ్మత్తా. పైగా మేమేమైనా నిన్ను తోమ్మన్నామా ఉతకమన్నావా? నువ్వే కదా జరగండి జరగండి అని మా ఇద్దరిని నెట్టేసి మరీ ఉతికేసి మరీ తోమేశావు. చాలే, ఈ నొప్పులతో పైకి లేవాలంటే కనీసం 1 వారం రోజులు పడుతుంది తెలుసా? ఒసే లత, నేను రూమ్లోకి వెళ్తున్నానే, వచ్చి ఒళ్ళంతా మర్దన చేయవే. అమ్మా, తమ్ముడు, అమ్మా.
అమ్మా ఆ, మెల్లగా పదక్క. అక్క మామూలుగానే అర్ధరాత్రి దాకా ఆమె కాలు నొక్కాలి, కానీ ఇప్పుడు తెల్లవార్లు కాలు పట్టినా ఆవిడకి తగ్గేటట్టు లేదు. తెల్లవాళ్ళు కాళ్ళు పట్టిన వేడిసలే. అవునక్క, నేను కాళ్ళు పడితే తప్ప ఆవిడ పడుకోదు. అది ఆవిడ అలవాటు. ప్రతిరోజు ఆవిడ పడుకున్నాకే నేనెళ్ళి పడుకోవాలి. ఈ రోజు నాకు నిద్ర లేనట్టే. అదేటి సెల్లి, పగలంతా గొడ్డు సాకరిసేసి మళ్ళీ అర్ధరాత్రి దాకా ఆవిడ కాళ్ళు పట్టాలా? అవునక్క, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఆవిడ కాళ్ళు పడుతూనే ఉన్నాను. ఏ రోజు ఆవిడ కాళ్ళ నొప్పి తగ్గింది లేదు, నన్ను వదిలింది లేదు. ఇవాళ బట్టలు ఉతికి అంట్లు తోమింది కదా, దాంతో నాకు ఇంకా నరకం చూపిస్తుంది. అంత నా కర్మ.